గ్రంథాలయాలు సమాజ దేవాలయాలని, అటువంటి గ్రంథాలయాలపై నేటి తరానికి అవగాహన లేకపోవడం బాధాకరమని ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుచిత్ర వీరయ్య చౌదరి అన్నారు. బాపట్ల జిల్లా చీరాల గ్రంథాలయ శాఖలో కలాం మురళీ స్పేస్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన మంగళగ్రహ ప్రయాణం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుచిత్ర వీరయ్య చౌదరి మాట్లాడుతూ లోకేష్ నాయకత్వంలో రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో గ్రంథాలయాలు నిర్మించనున్నట్లు తెలిపారు. మంగళగ్రహ ప్రయాణం పుస్తకావిష్కరణలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య అన్నారు. ఇలాంటి పుస్తకాల ద్వారా యువతకు సైన్స్పై ఆసక్తి కలుగుతుందని చెప్పారు. ఎమ్మెల్యే గారు ఎన్టీఆర్ నటి స్వరూపం పేదలందరూ కూడా తెలియజేస్తున్నాము. ముఖ్యమైనటువంటి విషయం ఆ బుక్ ఆవిష్కరణ కానుంటోంది. చాలా ధన్యవాదాలు. చర్చించి ఆ రుగ్మతల రూపమాట నిరంతరం కృషి చేస్తున్న మీలోని కవన శోధకుని మనసారా ప్రస్ఫుటిస్తూ ఉన్నాం. ఈ క్రమాన బడల రాత శాంతతను, అశాంతి నుండి నిర్మల శాంతికి, అసక్తత నుండి ఆత్మోన్నతికి నిర్వ్యాపంగా మనస్సాక్షిగా తెలియజేస్తూ దీనికి మన ఎమ్మెల్యే గారు కూడా కృషి చేయాలని, అంటే వ్యక్తిత్వం ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారి యొక్క కొండయ్య సారి యొక్క అమృత హస్తాలతో మన కమన శ్రీరామ్కి మెడల్ ప్లస్ సర్టిఫికెట్, తర్వాత షేక్ మెహనాజ్ అమరా ముందుకు రావాలి. షేక్ మెహనాజ్ ఇప్పుడు తొలి ప్రతి స్వీకరించిన రండి త్వరగా రండి ప్రసాద్ గారు. మెమెంటో అందజేయండి సార్ వారికి. మెమెంటో శ్రీ పివిఎస్ వరప్రసాద్ గారు గుంటూరు నుంచి విచ్చేశారు. వారిని రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ పివిఎస్ వరప్రసాద్ గారు, శ్రీ పడవల కన్ననారాయణ గారు, శ్రీ రెడీ సార్ అందరూ చూడండి. ఓకే. ఇప్పుడు కలాం మురళీ స్పేస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారు మంగళగ్రహ ప్రయాణం అనే ఇంగ్లీష్ బుక్ని తెలుగులోకి అనువాదించడం, మరి ఆ కార్యక్రమానికి చీరాల శాసనసభ్యులు మా అభిమాన నేత ఎంఎం మాలకొండయ్య గారు, అలాగే మరి నేను కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వడం మరి మా అదృష్టంగా భావిస్తున్నాము. మరి ఇప్పుడు ముఖ్యంగా గ్రంథాలయాలు అనేది చాలా వరకు అందరూ మర్చిపోయారు. నిన్న ఒక సందర్భం జరిగింది. ఒక గ్రామానికి వెళ్ళి మరి ఇక్కడ గ్రంథాలయం ఎక్కడుంది అంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పలేకపోయారు. అది చాలా దురదృష్టకరం. అదే సినిమా హాల్ ఎక్కడుందంటే తకాపని చెప్పే పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ మన యువ నాయకులు ఆయన అన్ని గ్రామాలలో, అన్ని ఊర్లలో కూడా మోడల్ లైబ్రరీస్ని త్వరలో ప్రతి చోట నిర్మించాలని ఆమోదించారు. అలాగే మీ అందరి సాక్ష్యంగా మరి ఎంఎం మాల్కొండయ్య గారిని కూడా మేము పొద్దున అడగడం జరిగింది. చీరాల్లో గ్రంథాలయానికి అంటూ ఒక భూమి కేటాయిస్తే మరి దాతలు చాలామంది ఉన్నారు. సార్ ఇది మా రిక్వెస్ట్ సార్, మీరు ల్యాండ్ ఇస్తే మేము దాతలు తీసుకొచ్చి మరి గ్రంథాలయం నిర్మించుకుంటామని తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. మంగళగ్రహ ప్రయాణం అనేటువంటి బుక్ని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ ముప్పోరు సుచిత్ర వీరయ్య చౌదరి, అలాగే అందే వరప్రసాద్ గారు, అలాగే ఇద్దరు సైంటిస్టులు, అలాగే మిగిలినటువంటి ఈ ఊర్లో చాలామంది ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీని ద్వారా చీరాల ప్రజలకి, చీరాల్లో ఉన్న యువతకి ఒక ఆలోచన వచ్చే విధంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరిగింది. దీని ద్వారా ఇటువంటి గ్రంథాలయం వల్ల ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, దేశం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మరి గ్రహాల మీద ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే క్షుణ్ణంగా ఇక్కడ బుక్స్ దొరుకుతాయి. దాని ద్వారా వాళ్ళు భవిష్యత్తులో ఎదగడానికి పిల్లలైతే
వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది సైంటిస్టులు అందరూ వచ్చారు కాబట్టి భవిష్యత్తులో వాళ్ళు కూడా ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంది. ఇప్పుడే చూశారు, ఒక ముగ్గురు సైన్స్ పట్ల అభిమానం ఉన్నటువంటి 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి, వాళ్ళు కూడా మనం ఇవాళ సన్మానించడం జరిగింది. అనేక మంది సన్మాన గ్రహీతలు ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క దాంట్లో వాళ్ళు పరిణత చెందిన వారు కాబట్టి మనం వాళ్ళందరూ కూడా గౌరవించడం జరిగింది. చీరాలలో ఒక మంచి కార్యక్రమం జరిగిందనేది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియాలి. ఈ కార్యక్రమం ద్వారా చీరాల్లో ఇంతమంది శాస్త్రవేత్తలు, ఇంత సంబంధాలు, ఇంత మంచి పరిస్థితులు ఉన్నవి అనేటువంటిది సమాజానికి తెలియాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమంలో మమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమంలో ఉన్న విషయాల్లో మమ్మల్ని భాగస్వాములు చేయడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే గ్రంథాలయ చైర్మన్ కూడా రావడం కూడా మొట్టమొదటిసారి. ఇది కూడా ఆ అమ్మాయికి ఒక మంచి అనుభవం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా విఘ్నత కలిగిన వారు, విజ్ఞానం కలిగిన వారు ఈరోజు ఈ యొక్క సమావేశంలో ఉన్నారని మీ అందరికీ తెలియజేస్తాను.